ఓకే. వెల్కమ్ టు శ్రీ చైతన్య అకాడమీకి స్వాగతం. హాస్టల్ వార్డెన్కు గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కు స్వాగతం, సుస్వాగతం. మనము హాస్టల్ వార్డెన్కు ప్రత్యేకమైన బ్యాచ్ శ్రీ చైతన్య అకాడమీ వారు బాలాజీ కాలనీ ఆదిత్య టవర్స్ ఆపోజిట్న తిరుపతిలో అకాడమీ వారు హాస్టల్ వార్డెన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేశారు. ఇటీవల కాలంలో ఫ్రెష్గా బ్యాచ్ స్టార్ట్ అయింది. మరియు ఇక్కడ ముఖ్యంగా కొత్త జిల్లాల ప్రాతిపదికంగా ఈ పోస్టులు అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ 2 రకాల పోస్టులు ఉన్నాయి. జిల్లాల పరంగా ఒక కేటగిరీ ఉంది, జోన్స్ పరంగా ఒక కేటగిరీ ఉంది. ఇప్పుడు మోడల్ స్కూల్స్ ఉంటాయి. మోడల్ స్కూల్స్లో ఉండే హాస్టల్స్ ఉండేటివి కొన్ని జోన్ పోస్టులు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ అండ్ బీసీ హాస్టల్స్లో మరియు అవి డిస్ట్రిక్ట్ పోస్ట్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చాలామంది నిరుత్సాహంగా ఉన్నారు. ఏంటి, డిఎస్సీలో పోస్ట్ లేవు, స్కూల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్ డిఎస్సీలో పోస్ట్ లేవు, చాలా నిరుత్సాహంగా ఉన్నారు. నో, దరిదాపులు ఇన్ని పోస్టులు ఎప్పుడు రాలేదు. హాస్టల్ వార్డును దరిదాపులు 250 పైన ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. వీళ్ళు ఇన్ని పోస్టులు ఎప్పుడు రాలేదు. ఖచ్చితంగా మన చిత్తూరు జిల్లా వాసులు ప్లస్ కడప, అన్నమయ్య జిల్లా వాసులు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఎందుకు అలా నేను మాట్లాడుతున్నా అంటే, ఈ చిత్తూరులో డ్రాట్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి హాస్టల్స్ ఎక్కువగా ఉన్నాయి, ప్లస్ అన్నమయ్య జిల్లాలో కూడా హాస్టల్స్ ఎక్కువగా ఉన్నాయి. మరియు ఈరోజు మనము నదులు అనే పాఠ్యాంశాన్ని ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయో చర్చిద్దాం. ఓకే, మరియు అకాడమీ పేరు శ్రీ చైతన్య అకాడమీ, రివర్స్ నదులు చాప్టర్. ఓకే, ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ప్రశ్నలు చూద్దాం. ఏంటి ప్రశ్నలు ఎలా ఉన్నాయో గమనిద్దాం. ఓకే, ఫస్ట్ ప్రశ్న వచ్చేసి క్రింది వానిలో సరికానిది అంటున్నాడు. క్రింది వానిలో సరికానిది. మరియు క్రింది వానిలో సరికానిది అని మనం గమనిస్తున్నాం. ఏంటి, గార్జ్ ఏర్పాటు చేసే నదులు దీపకల్ప నదులు అంటున్నాడు. ప్లస్ రెండోది బి వచ్చేసి నది మధ్య దశలో డెల్టాలు ఏర్పాటగును అన్నాడు, బి ఆన్సర్. మరియు నది చివరి దశలో వరద మైదానాలు ఏర్పడను, నది ఎగువ దశలో వంకర్లు ఏర్పడను. జనరల్గా నదులు అనే చాప్టర్ డిస్కషన్ చేస్తున్నాం. గార్జ్ ఏర్పాటు చేసే నదులు దీపకల్ప నదులు అంటున్నాడు. అసలు గార్జ్ అంటే ఏంటి, అసలు దీపకల్ప నదులు అంటే ఏంటి, అసలు నది అంటే ఏంటి? నదులు దేశంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి హిమాలయప నదులు, 2 దీపకల్ప నదులు. హిమాలయ ప్రాంతంలో జన్మించే నదులన్నీ హిమాలయప నదులు, వీటిని జీవనదులు అంటారు. ఎందుకు? ఎత్తు ప్రాంతం. దరిదాపులు హిమాలయాలు ఎత్తు సరాసరి ఎత్తు 6100 మీటర్ల పైన ఉన్నాయి. 4000 మీటర్ల పైన ఎక్కడైనా ఎత్తుంటే ఆ ప్రదేశంలో ఖచ్చితంగా మంచు పడుతుంది. అలా హిమాలయ ప్రాంతంలో మంచు పడి ఆ మంచు కరిగి నదులు ప్రయాణిస్తున్నాయి కాబట్టి వాటి హిమాలయపు నదులు అంటారు. వీటికి మరొక పేరు జీవనదులు అంటాం. జీవనదులు ఎందుకు అంటాము? సంవత్సరం అంతా ప్రయాణించే నదులు జీవనదులు అంటాం. తర్వాత దేశంలో 2వ రకం నదులు వచ్చేసి దీపకల్ప నదులు. దీపకల్పం అంటే మీకు అందరికి తెలుసు, 3 వైపుల నీరుండి ఒక వైపున భూభాగం ఉంటే దాన్ని దీపకల్పం అంటారు. అలా దీపకల్ప భారతదేశ భూభాగంలో జన్మించే నదులు దీపకల్ప నదులు. ఇక్కడ ఎత్తు ప్రభావం తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ వర్షం పైన ఆధారపడతాయి కాబట్టి దీపకల్ప నదులకు మరొక పేరు వచ్చేసి వర్షాధారిత నదులు. నదులకు 3 దశలు ఉంటాయి. నది జన్మించే నుంచి నది చివరకు సముద్రంలో కలిసే వరకు నదికి 3 దశలు ఉంటాయి. ఆ దశలు మనం గమనిస్తే ఇక్కడ ఏంటి, ఓకే, నదికి ఎన్ని దశలు ఉంటాయి అన్నాను? 3 దశలు ఉంటాయి. ఓకే, ఒక ప్రదేశంలో నది జన్మిస్తుంది. ఆ ప్రదేశం నుంచి నది ఎక్కడైతే ఎత్తుగా ఉన్న ప్రదేశంలోనే నది జన్మిస్తుంది, మనకు అందరికి తెలిసిన విషయం. ఎత్తు ప్రాంతం నుంచి ఒక రివరు ప్రవాహం ఉందంటే దాని వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎత్తు ప్రాంతాలనే కదా నదులు జన్మించేది. వర్షం కూడా ఎత్తు ప్రాంతాలను ఎక్కువ ప్రభావం ఉంటుంది, మంచు కూడా ఎత్తు ప్రాంతంలో ఎక్కువ ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ఎత్తు ప్రాంతంలో ఒక నది ప్రయాణించే సమయంలో ఆ ఎత్తు ప్రాంతం నుంచి నీరు వేగంగా వస్తును. ఆ వేగానికి ఎక్కడైనా కానీ ఒక పర్వతంగాను అడ్డుగాను తగిలితే ఆ పర్వతాన్ని ఏం చేస్తుందంటే ఆ రివరు ఆ పర్వతాన్ని తుంచేస్తుంది. ఓకే, ఇది మౌంటైన్, ఇది మౌంటైన్. ఆ పర్వతాన్ని తుంచేసి ఒక లోతట్టు ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే మౌంటైన్ 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక లోతట్టు ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తుంది. అలాంటి లోతట్టు ప్రదేశాన్ని మనం ఏమంటామంటే గార్జ్ అంటాం. ఏమంటాము? గార్జ్ అంటే ప్రారంభ దశ. ప్రారంభ దశ అంటారు. మరియు రెండోది వచ్చేసి మధ్య దశ అంటారు. రెండవ దశ అంటే మధ్య దశ అంటారు. మరియు 3వది వచ్చేసి చివరి దశ అంటారు. చివరి దశ లేదా దిగువ దశ. అలా 3 దశలు ఉంటాయి. ఎగువ దశ లేదా ప్రారంభ దశ, మధ్య దశ, చివరి దశ
లేదా దిగువ దశ లేదా వృద్ధ దశ అని కూడా అంటారు. ఇలా 3 దశలు ఉంటారు రివర్ పైన. వేగం ఎక్కువ కావడం వల్ల మట్టి కోత కూడా ఇక్కడ మట్టి కోత కూడా జరుగుతుంది ఎగువ ప్రాంతంలో, అంటే ప్రారంభ దశకు మరొక పేరు ఏంటి? ఎగువ దశ అంటున్నాం. ఈ ఎగువ దశలో నది వేగానికి మట్టి కోత కూడా క్రమక్షయం జరుగుతుంది. అంటే ప్రారంభ దశలో గార్జెస్ ఏర్పడుతున్నాయి, ప్లస్ అదే విధంగా క్రమక్షయం జరుగుతున్నది. తర్వాత ఎప్పుడైతే గార్జెస్ ఏర్పాటు చేసి రెండో దశకు నది వస్తాదో, ఈ రెండో దశ నది అంటుంటే పర్వతం నుంచి కిందికి దిగేసింది రివర్. పర్వతం నుంచి ఎప్పుడైతే కిందికి దిగేసిందో చుట్టుపక్కల ఉండే ఉపనదులన్నీ కలుస్తాయి. ఎక్కడ? ప్రధాన నదిలో. ఎప్పుడైతే చుట్టుపక్కల ఉండే నదులన్నీ ఉపనదులన్నీ కలవడం వల్ల ఈ నది నీటి విస్తరణ పెరుగుతుంది. అవునా కదా? నదులన్నీ వివిధ ప్రాంతాలలో ఎత్తు ప్రాంతంలో చివరి ఉపనదులు కలవు, మధ్య ప్రాంతంలో ఉపనదులు కలుస్తాయి. ఇదే మధ్య ప్రాంతంలో ఉపనదులన్నీ కలవడం వల్ల దాని నీటి విస్తరణ పెరిగి విస్తరణ పెరిగి ఇవి నదికి ఇరువైపులా మట్టిని పడేస్తుంది. నీటి విస్తరణ పెరిగితే వరద అంటాం. ఆ వరద వల్ల మట్టి అంతా చివర అంచుల్లోకి చేరిపోతుంది. మీరు ఊరు చూసింటారు విలేజ్లో, వంక పరిసర ప్రాంతాల్లో వంకకు అటుపక్కన చివర ఇటుపక్కన చివర నున్నటి మట్టి ఇసుక పడుతుంది. అలా నది ఈ వరద వచ్చినప్పుడు నదికి ఇరువైపులా మట్టిని ఏర్పాటు చేస్తుంది. దాన్ని వరద మైదానం అంటాము. అలా మధ్య దశలో ఏం ఏర్పడుతుంది? నదికి ఇరువైపులా వరద మైదానం ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది? వరద మైదానం. మరియు నదికి ఇరువైపుల వరద మైదానం ఏర్పాటు చేసి చివరికి నది లాస్ట్ దిగువ దశకి వెళ్ళిపోతుంది. దిగువ దశకి వెళ్ళిన తర్వాత సముద్రానికి దగ్గరకు వచ్చినప్పుడు ఆ నది ఇంకా స్లో అయిపోయి నది వంకర టెంకర్లుగా ప్రయాణించి చివరికి సముద్రం ముఖద్వారం వద్ద డెల్టా అనే ప్రదేశాన్ని ఏర్పాటు చేసి లాస్ట్ సముద్రంలో కలిసిపోతుంది. ఏ దశలో? 3వ దశలో. మరియు 3వ దశలో చివరికి ఏం జరుగుతుంది? సముద్రంలో కలిసిపోతుంది. మరి సముద్రంలో కలిసేటప్పుడు నీరు సముద్రపు అలలు తాకిడి ఎక్కువగా ఉంటుంది నదికి. అలా ఇంకా స్లో అయిపోయి దాని చేతిలో ఉన్న మట్టిని అక్కడ వదిలేసేసి సముద్రంలో నీరు కలిసిపోతుంది. ఆ సముద్రం ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసేటివి డెల్టాసు. అంటే ఈ ప్రశ్న గమనించండి. చివరి దశలో డెల్టాస్ ఏర్పడుతున్నాయి, చివరి దశలో వంకర టింకర్లుగా ప్రయాణిస్తున్నది, మధ్య దశలో వరద మైదానాలు పెడుతున్నాయి, ఎగువ దశలో గార్జెస్ ఏర్పడుతున్నాయి, మరియు క్రమక్షయం జరుగుతున్నది. ఇక్కడ ప్రశ్న చూద్దాం. ఫస్ట్ ఏంటి? గార్జ్ ఏర్పాటు చేసే నదులు దీపకల్ప నదులు. దీపకల్ప నదులకు వేగం ఎక్కువ ఉండవు, ఎత్తు ప్రాంతం నుంచి నడవవు కాబట్టి వేగం ఎక్కువ. హిమాలయపు నదులకే గార్జెస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్, ఇది రాంగ్. ఏంటి? రాంగ్. ఏ రాంగ్? మరియు నది మధ్య దశలో డెల్టాలు ఏర్పాటగును అన్నాడు. ఏం చెప్పాను నేను? నది చివరి దశలో కదా డెల్టాలు ఏర్పడింది. ఇది కూడా రాంగ్. మరియు నది చివరి దశలో వరద మైదానం ఏర్పడి, చూడండి, వరద మైదానాలు చివరి దశలో ఏర్పడినాయా మధ్య దశలో ఏర్పడినాయా? మధ్య దశలో. అంటే ఇది కూడా రాంగ్. మరియు నది ఎగువ దశలో వంకరలు ఏర్పడదు. ఇక్కడ గమనించండి, నది చివరి దశలో వంకరలు ఏర్పడేది లాస్ట్ సముద్ర ముఖ ద్వారం వద్ద. ఎస్, ఇది కూడా రాంగ్. అంటే ఈ ప్రశ్న మొత్తం తప్పుగా ఇవ్వడం జరిగినది. మనం చాలా ఒక ఏబి ఉండొచ్చు, అలా బీసీ ఉండొచ్చు, అలా సిడి ఉండొచ్చు ఎక్స్పెక్టేషన్ చేస్తాం. అంటే మొత్తం మనందరినీ పప్పులో కాలే ఇచ్చాడు బిట్టును. ఓకే, మొత్తం రాంగు. సరికానిది అన్నాడు. సరికానిది ఏంటి? ఏ రాంగు, బి రాంగు, సి రాంగు, డి రాంగు. అంటే మొత్తం టోటల్ రాంగ్ చేసి ఇచ్చాడు. చాలా మంది దరిదాపులు ఒక 95 మెంబర్స్, అంటే 95% బిట్టు తప్పు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీరందరూ ముందు జాగ్రత్తతో శ్రీ చైతన్య అకాడమీకి వస్తే ఇలాంటి మిస్టేక్స్ లేకుండా ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టి, మరియు అదేవిధంగా ఎగ్జామ్ సమీపం దగ్గర వస్తే మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్లో ప్రశ్నాపత్రం తయారు చేసి మిమ్మల్ని ఖచ్చితంగా విజయానికి చేరుస్తాము. ఓకే, వెల్కమ్ టు శ్రీ చైతన్య. అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న ఏది? హిమాలయపు నదుల గురించి సరైనవి. ఓకే, ఏంటి హిమాలయపు నదులు వేగం ఎక్కువ? ఎస్, ఇప్పుడే కదా చెప్పింది నాన్న. ఎత్తు ప్రాంతాలలో హిమాలయపు నదులు వేగం ఎక్కువ? ఎస్, ఎక్కువ. నదుల ఆకారం వి. ఎందుకు? వేగం ఎక్కువైనప్పుడు మట్టి కోత ఎక్కువ గురవుతుంది కదా. మట్టి కోత ఎక్కువ గురైందనుకో లోతు ఎక్కువగా ఉంటుంది. లోతు ఎక్కువగా ఉందంటే అది వి షేప్ ఉంటుంది. ఎక్కడైతే నది వేగం తగ్గుతుందో మట్టి కోత తక్కువ తగ్గుతుంది. మట్టి కోత తక్కువగా ఉందంటే ఆ నదుల షేప్ యు అని చెప్పుకోవచ్చు.
అలాంటి ద్వీపకల్ప నదులు యు ఆకారము, మరియు హిమాలయపు నదులు వి ఆకారం అని చెప్పుకోవచ్చు. అంటే ఈ హిమాలయపు నదుల గురించి సరైంది అంటున్నాడు. ఏమంటున్నారు? హిమాలయపు నదుల గురించి సరైంది అంటున్నాడు. నదుల వేగం ఎక్కువ, ఎస్. నదుల ఆకారం వి, ఎస్. గార్జును ఏర్పాటు చేయను, ఎస్. టెక్టానిక్ సరస్సులు ఏర్పాటు చేయను. ఓకే, గార్జెస్ గురించి చెప్పాను, నదులు ఆకారం చెప్పాను, నదులు వేగం చెప్పాను. టెక్టానిక్ లేక్స్ అంటే రెండు పర్వతాల మధ్య ఎత్తు ప్రాంతం నుంచి నీరు పడి, రెండు పర్వతాల మధ్య ఒక లోతట్టు ప్రదేశంలో నీరు నిలబడి, ఆ నీరంతా స్టోరేజ్ అయ్యి మరియు మళ్ళీ నిండిపోయిన తర్వాత ఆ వాటర్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ పర్వతాల మధ్య లోతట్టు ప్రదేశంలో నీరు నిలబడితే అలాంటి సరస్సును టెక్టానిక్ సరస్సు అంటారు. అలాంటి సరస్సు భారతదేశంలో ఓలార్ సరస్సు. ఇది జమ్మూ కాశ్మీర్లో విరుద్ధ బలాల వలన ఏర్పడింది. విరుద్ధ బలాలు అంటే ఏంది? రెండు పర్వతాల మధ్య నిలిపోవడమే విరుద్ధ బలాలు. ఒకవేళ రెండు పర్వతాల మధ్య లోయ కానీ లేకపోతే ఆ నీరు అక్కడ స్టోరేజ్ కాదు, వెళ్ళిపోయేది. అలాంటి టెక్టానిక్ లేక్ సరస్సు వచ్చేసి మరి ఓలార్ సరస్సు విరుద్ధ బలాల వల్ల ఏర్పడింది. అలాంటి భారతదేశంలో మంచినీటి సరస్సు అది జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఇక్కడ ప్రశ్న హిమాలయపు నదుల గురించి సరైనవి. నదుల వేగం ఎక్కువ, నదుల ఆకారం వి, గార్జెస్ ఏర్పాటు చేయను, టెక్టానిక్ సరస్సులు ఏర్పడును. అంటే ఆన్సర్ వచ్చేసి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు ఈ ప్రశ్న. చూడండి అక్కడ మాత్రం ఏబిసిడి రాంగ్, ఇక్కడ వచ్చి ఏబిసిడి రైట్. ఓకే, ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎంత చదవడం కాదమ్మా, ప్రశ్నను బాగా అర్థం చేసుకొని ఏబిసిడీలు ఏ ఆప్షన్ చూసి, బి ఆప్షన్ చూసి, సి ఆప్షన్ చూసి, డి ఆప్షన్ చూస్తే ఏది కరెక్ట్ అయితే అది అనిపించాలా మీకు పెట్టాలి. అంతేగాని మనం ఏం చేస్తామంటే ప్రశ్న చదివేసేసి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయితే వెంటనే చేస్తాం, లాస్ట్ వరకు ప్రశ్న చూడం, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అయ్యో తప్పు జరిగిపోయింది అంటాం. అలా కాదు, ప్రశ్న బాగా చదవాలి. ఎంత చదవడం కాదు ముఖ్యం, ఎగ్జామ్లో ఎంత న్యాచురల్గా ఉండడానికి అంత ముఖ్యం. అందువల్ల అలాంటి న్యాచురల్గా ఉండడానికి, అలాంటి క్లిష్టంగా ఆలోచించడానికి సులభ పద్ధతిలో మీకు మేము నేర్పించి మీ విజయాలకు మేము కూడా ఒక భరోసా కల్పిస్తామని చెప్పేసి మనం చెప్పడం జరుగుతున్నది. ఎస్, ఇది రెండో క్వశ్చన్. నెక్స్ట్ ఏంటి? ప్రశ్న 3. ఏంటి ప్రశ్న 3 చూద్దాం. ఓకే, ప్రశ్న 3 ఇక్కడ చూడండి. సింధు నది గురించి ఇచ్చాడు. ఏనన్నా సింధు నది గురించి ఇచ్చాడు. ఓకే, ఏమి ఇచ్చాడు సింధు నది గురించి? గమనించండి, ఏమిచ్చాడు? సింధు నదికి ఉపనదులు కానివి అన్నాడు. సింధు నదికి ఉపనదులు కావి. మరియు సింధు నదికి జనరల్ గా సింధు నది ఎక్కడ జన్మిస్తుంది? మానస సరోవరం, మానస సరోవరం పడమర దిశలో జన్మించి మరియు జమ్మూ కాశ్మీర్ ద్వారా, లడక్ ద్వారా, పాకిస్తాన్ ద్వారా, కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుగు. ఏది? సింధు నది. సింధు నదికి కుడివైపు ఉపనదులు ఉన్నాయి, ఎడం వైపు ఉపనదులు ఉన్నాయి. మరియు కుడివైపు ఉపనదులు ఉన్నాయి, ఎడమ వైపు ఉపనదులు ఉన్నాయి. మరియు కుడివైపు ఉపనదులు ఏంటివి? షాక్, షాక్, షిగార్, కాబుల్, గిలిగిట్, కుర్రం, ద్రాస్, నుబ్రా, జస్కార్, హుంజ్రా. ఇవన్నీ హిమాలయప నదులలో కుడివైపు ఉపనదులు. సింధు తర్వాత ఎడమ వైపు నదులు మీకు అందరికి తెలుసు. ఎడమ వైపు నదులు ఏంటి? ఎడమ వైపు నదులు ఏంటి మీకు అందరికి తెలుసు. సింధుకు ఎడమ వైపు నదులు జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఇవన్నీ ప్రిపరేషన్ చేసి ఉంటారు. మరియు ఇక్కడ క్వశ్చన్ టైట్ గా ఇవ్వాలంటే ఏం చేస్తాడు? సింధు నది కుడివైపు ఉపనదులు గుర్తించండి, లేదా సింధు నదికి ఎడమ వైపు ఉపనదులు గుర్తించండి, లేదా సింధు నది క్రింది వాణిలో ఉపనదులు కానివి అని అడగచ్చు. ఇక్కడ చూడండి, కుడివైపు ఉపనదులు తీసుకున్నావు, ఎడమ వైపు నదులు ఏంటివి? జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఇవి సింధు నది ఉపనదులు. ఇక్కడ గమనించండి, సింధు నది గురించి సింధు నదికి ఉపనదులు కానివి అన్నాడు. షాక్, షిగార్, కాబుల్, జస్కర్ ఉన్నాయా లేవా? చూడండి, షిగార్, కాబుల్, గిలిగిట్, కుర్రం, ద్రాస్, నుబ్రా, జస్కర్, హుంజ్రా అంటే కరెక్ట్.
తర్వాత సింధు నదికి మరియు జీలం, చినాబ్, గగ్గర్. సింధు నదికి జీలం, చినాబ్, గగ్గర్. ఇక్కడ జాగ్రత్తగా ఉండాల. సింధు నదికి ఎక్కడైనా కానీ గగ్గర్ రాశానా నేను? రాయలేదే. గగ్గర్ నది ఎలాంటిది అనుకుంటున్నారు? అంతర్భూభాగ నది, ఇన్లాండ్ రివర్స్. భూమి లోపల నుంచి ఊట పైకి చేరి ఊట నీరు కొద్ది దూరం ప్రయాణించి మళ్ళీ రాజస్థాన్ ఎడారిలో ఇంకిపోతుంది. అలాంటి నదిని అంతర్భూభాగ నది అంటారు. ఇది అంతర్భూభాగ నది, ఉపనది కాదు నాన్న, ఇది ప్రధాన నది. కానీ ఇది ఇన్లాండ్ రివరు, ఇది సింధు నదికి ఉపనది కాదు. అంటే ఇంట్లో ఒక్కరు తప్పు చేసిన కుటుంబం అంతా తప్పు చేసినట్టే. ఇందులో అందరూ మంచి వాళ్ళు ఉన్నాడు, వీడు మాత్రం రాంగ్ ఉన్నాడు అంటే ఈ ప్రశ్న మనం డిలీట్ చేసేయాలి. ఏంటంటే దీనికి సంబంధించింది కాదు. తర్వాత షాక్, కుర్రం, ద్రాస్, నుబ్రా. ఇక్కడ వచ్చాయి మీకు ఆల్రెడీ. ఇక్కడ గమనించండి. షాక్ వచ్చిందా? కుర్రం వచ్చిందా? ద్రాస్ వచ్చిందా? నుబ్రా వచ్చిందా? అంటే కరెక్ట్. తర్వాత ఇదే సింధు నదికి జీలం, సట్లెజ్, రావి. చూడండి, జీలం, సట్లెజ్, రావి. ఈ జీలం వచ్చిందా? సట్లెజ్ వచ్చిందా? రావి వచ్చిందా? ఓకే, ఇది కూడా కరెక్ట్. మరియు సింధు నదికి ఉపనదులు కానివి బి ఆన్సర్. సింధు, జీలం, చినాబ్. సింధుకు ఉపనదులు జీలం, చినాబ్ ఉంది, కానీ గగ్గర్ ఉందా? లేదే. గగ్గర్ దానికి సంబంధమే లేదు. ఎలాంటి నది చెప్పాను నేను? అంతర్భూభాగ నది చెప్పాను. ఎస్. అదే విధంగా సింధు నది గురించి సరికాని అంశం అన్నాడు మళ్ళీ. ఎస్, సింధు నది గురించి సరికాని అంశం ఆప్షన్ ఏ, దిహాంగ్ గార్జున ఏర్పాటు చేసింది అన్నాడు. ఎవరు? సింధు నది. మీరు చదివింటారమ్మా, బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో ఏమంటారు? దిహాంగ్ నది అంటారు. మీరంతా చదివింటారు. దిహాంగ్ అనేది వన్ ఆఫ్ ది గార్జ్. ఎవరు ఏర్పాటు చేశారు? బ్రహ్మపుత్ర నది ఏర్పాటు చేసింది. ఏ రాష్ట్రంలో? అరుణాచల్ ప్రదేశ్లో. కానీ ఈడేమిచ్చాడు? దిహాంగ్ గార్జ్ ఏర్పాటు చేసింది నాడు. ఎందుకు ఏర్పాటు చేసేది దిహాంగ్ గార్జు? సింధు నది దిహాంగ్ గార్జును కాదు ఏర్పాటు చేసేది, ఇండస్ గార్జుని ఏర్పాటు చేసింది. అందువల్లే కదా సింధు నదిని ఇండస్ నదిగా పేర్కొంటారు. ఇండస్ నది పరిసర ప్రాంతాలలో నివసించే వాళ్ళని ఇండోలుగా చెప్తూ తదుపరి కాలంలో ఇండియా వచ్చిందని చెప్పేసి మన హిస్టరీ సార్ చెప్తాడు. ఎస్, ఆ విధంగా దిహాంగ్ గార్జుని ఏర్పాటు చేసింది సింధు నది కాదు నాన్న, బ్రహ్మపుత్ర నది. అంటే రాంగ్. కరాచీ వద్ద బంగాళాఖాతంలో కలవును. ఎవరు? సింధు నది. సింధు నది కరాచీ వద్ద బంగాళాఖాతంలో కలువు అని నేను చెప్పలేదే. కరాచీ వద్ద అరేబియాలో కలుస్తుంది. నేను ఏడు రాశారు? ఈడ బంగాళాఖాతంలో కలువును రాశాడు. బంగాళాఖాతం. మనం ఏం చేస్తాం? కరాచీ కనపడితే ఎస్ అని అంటాం, కానీ దాని పక్కన చూడాలి, ఇది బంగాళాఖాతంలో రాశారా, అరేబియా సముద్రంలో రాశారా, హిందూ మహాసముద్రంలో రాశారా, చాలా జాగ్రత్తగా బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి. కాబట్టి ఇది కూడా రాంగ్. అంటే ఇది కూడా రాంగ్. తర్వాత ఏంటి? అతి పొడవైన ఉపనది సట్లెజ్. ఎస్, అతి పొడవైన ఉపనది సట్లెజ్. సట్లెజ్ అతి పొడవైనది కదా. సింధు నదికి ఉపనదులు జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. అతి పొడవైన ఉపనది సట్లెజ్. మరియు సింధు నది మానసా సరోవరం తూర్పు దిశలో జన్మించును రాశాడు. ఇక్కడే చెప్పాను నేను మొదటిసారిగా. మానసా సరోవరం పడమర దిశలో జన్మించినట్టు రాశాను నేను. మానసా సరోవరం పడమర దిశలో. మానసా సరోవరం తూర్పు దిశలో జన్మించినది బ్రహ్మపుత్ర నది. మానసా సరోవరంలో తూర్పు దిశలో జన్మించినది బ్రహ్మపుత్ర నది. మానసా సరోవరంలో పడమర వైపు జన్మించేది సింధు నది. అంటే ఇది రాంగ్. ఇది అంటమ్మా రాంగ్. ఇప్పుడు మనం గమనించండి, ఏంటి ఇక్కడ ఏమేమి రాంగ్ వచ్చాయి? ఓకే, మరియు డి రాంగ్ వచ్చింది, బి రాంగ్ వచ్చింది, ఏ రాంగ్ వచ్చింది. సరికాని అంశం మరి ఏ, మరి బి, మరి డి. ఇక్కడ ఎక్కడుంది? ఏ, బి, డి. సరికాంది. క్వశ్చన్ చదివేటప్పుడు సరికాంది ఇచ్చాడా సరైంది ఇచ్చాడా అని చెప్పేసి ముందుగానే అండర్లైన్ చేసుకోవాలి. ముందుగానే ఏం చేయాలమ్మా? అండర్లైన్ చేస్తే మనకు తెలుస్తుంది. ఓకే, క్వశ్చన్ అందరం బాగా చదువుతారు. ఎందుకు అందరికి ఉద్యోగాలు రావు? అందరూ చాలా బాగా చదువుతారు. ఎందుకు? వాళ్ళు యుద్ధం అంతా ప్రాక్టీస్ చేస్తారు. యుద్ధంలో వెళ్ళేటప్పుడు తప్పులు చేస్తారు. యుద్ధంలో సిద్ధమయ్యి యుద్ధం చేసేటప్పుడు తప్పులు చేస్తారు కాబట్టి ఓడిపోతాం. అది విషయం. ప్రాక్టీస్లో మాత్రం మంచి సక్సెస్ ఉంటుంది, కానీ యుద్ధంలో మాత్రం ఫెయిల్యూర్ ఉంటుంది. కారణం ఏంటంటే యుద్ధం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనకు అవసరమే మెటీరియల్స్ని తీసుకెళ్తే విజయం పొందొచ్చు. ఎందుకు? బాబర్ అనే వ్యక్తి లోడీ సామ్రాజ్యాన్ని ఓడించాడు. బాబర్కి 10,000 మంది సైనికులే, లోడీకి వచ్చి 1,00,000 మంది సైనికులు. 10,000 మంది సైనికులు ఎందుకు 1,00,000 మందిని ఓడించడం జరిగింది? ఎస్, టెక్నికల్. ఆ ఎగ్జామ్ కూడా టెక్నికల్ గా ప్రిపరేషన్ చేస్తే ఈజీగా రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరియు క్వశ్చన్ తర్వాత గంగా నది గురించి విశేషాలు ఏంటి? గంగా నది గురించి విశేషాలు. ఓకే, గంగా నది గురించి మనం గమనిద్దాం. ఏంటి గంగా నది గురించి?
ఓకే, మరియు గంగా నది గురించి సరైన అంశాలు అన్నాడమ్మా. గంగా నది గురించి సరైన అంశాలు. అలక భగీరథ, అసలు గంగా నది దేశంలో అతిపెద్ద నది. గంగా నది అతి పెద్ద నది. గంగా నది రెండు నదులు కలయిక వల్ల ఏర్పడింది. అలక భగీరథ రెండు నదులు కలయిక వల్ల. మరి అలక భగీరథ రెండు నదులు దేవప్రయాగ వద్ద కలిసాయి. దేవప్రయాగ వద్ద కలిసి మరియు జనరల్ గానన ఇలా అలక భగీరథ రెండు నదులు దేవప్రయాగ వద్ద కలిసాయి. మరియు దేవప్రయాగ వద్ద గంగా నది కలిసి మరియు గంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్కి వచ్చి వెస్ట్ బెంగాల్లో మళ్ళా గంగా నది రెండుగా చీలిపోతుంది. ఒకటి తూర్పు గంగాగా, ఒకటి తూర్పు గంగాగా, ఒకటి పశ్చిమ గంగాగా. పశ్చిమ గంగాని మీరు ఏమంటారు? హూగ్లీ అంటారు. తూర్పు గంగాను గంగా అంటాం. ఈ తూర్పు గంగా లాస్ట్ చివరికి బంగ్లాదేశ్ లో బ్రహ్మపుత్రతో కలిసి ఇద్దరు బంగాళాఖాతంలో వస్తారు. ఓకే, ఇక్కడ రెండు వేగా కలిసింది, మళ్ళీ రెండుగా విడిపోయింది. అది మీరు గమనించాల్సిన విషయం. మరి గంగా నదికి ఉపనదులు ప్రముఖ నదులు అని మనందరికి తెలుసు. ఏంటివి? రామ్గంగా, శారద, గండక్, కోసి, దామోదర్, సోను, యమున అనే ఉపనదులు గంగా నదికి ఉపనదులు. గంగా నదికి అతి పొడవైన ఉపనది యమునా నది. గంగా నది రెండు నదులు కలయిక ఏర్పడింది. ఒకటి అలకనంద, భగీరథ. భారతదేశంలో అతి పొడవైన నది గంగా నది. దీన్ని జాతీయ నదిగా ప్రకటన చేశారు. ఎప్పుడు ప్రకటన చేశారు? 2008 సంవత్సరంలో ప్రకటన చేశారు. నేషనల్ రివర్ అంటారు దీనిని, గంగా. ఇవి గుర్తించాలి. ఇక్కడ గంగా నది అలక భగీరథ నదులు కలయిక వల్ల ఏర్పడింది. ఎస్, కరెక్ట్. దేశంలో అతి పొడవైన నది, ఇది కూడా కరెక్ట్. ఎక్కువ దూరం బీహార్ లో ప్రయాణించున్నాడు. రాంగమ్మ. ఎక్కువ దూరం బీహార్ లో కాదు నాన్న, ఎక్కువ దూరం ఉత్తరప్రదేశ్ లో ప్రయాణిస్తుంది. ఎక్కువ దూరం ఉత్తరప్రదేశ్ లో ప్రయాణిస్తుంది అంటే ఇది రాంగ్ గా చెప్పుకుంటాం. మరియు హరిద్వార్, పాట్నా, వారణాసి, కటక్ పట్టణాలని కలవు అన్నాడు. హరిద్వార్ ఉంది, పాట్నా ఉంది, వారణాసి ఉంది. కటక్ ఎక్కడ ఉంది? ఒడిశాలో ఉంది. మహానది పైన కటక్ ఉంది. కటక్ ఇచ్చాడంటే వెంటనే గెచ్చేయాలి మీరు. ఎస్, కటక్ అనేది ఈ రాష్ట్రంలో లేదు. ఈ నదిపై ప్రయాణించే రాష్ట్రాల్లో కటక్ లేదు. అసలు కటక్కు గంగా నది సంబంధం లేదు. కటక్ వచ్చి ఒడిశాలో ఉంది, గంగా నది వచ్చి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఎస్ అంటే ఇందులో కటక్ ఇవ్వడం జరిగింది కాబట్టి రాంగ్. అంటే ఈ రెండు రాంగ్. ఓకే, క్వశ్చన్ ఏమడిగాడు? సరైన అంశాలు అన్నాడు. నువ్వు సరైన అంశాలు మేజర్గా నువ్వు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. లాస్ట్కి వచ్చేసి సరికైన అంశాలు దుద్దేసేస్తారు చాలా మంది. సరైన అంశాలు అడిగితే సరికైన అంశాలు వస్తే సరైన అంశాలు దుద్దొస్తారు. ఇది పెద్ద మిస్టేక్. ఎగ్జామ్ ఫెయిల్యూర్ కావడానికి ప్రధాన కారణం. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఆ ఎగ్జామ్కి వెళ్ళేసేసి కాంట్రవర్షియల్గా ఉండకూడదు. ఓకే, ఆ ఎగ్జామ్లో ఇన్విజిలేటర్ మీద మాకు పేపర్ తొందరగా ఇచ్చేసారు, మాకు టైం అయిపోతుంది. అదిగా ఇస్తాడు. ఓపిక, వెయిట్ అండ్ సీ. ఎగ్జామ్కు వెయిట్ చేయాలి, చేసి నెమ్మదిగా రాసిస్తారు. స్నేక్ లాగా రాసేస్తారు. పాము తన పని దాన్ని చేసుకొని వచ్చేస్తుంది కదా, అలా మనం కూడా స్నేక్ లాగా ఉండాలి. ఓకే, మరియు ఇక్కడ సరైన అంశాలు ఏంది? సరైన అంశాలు ఏ వచ్చి బి. ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? ఇక్కడ అలక భగీరథ వల్ల ఏర్పడింది కరెక్టు. దేశంలో అతి పొడవైనది కరెక్టు. ఎక్కువ దూరం బీహార్లోకి ప్రయాణిస్తుంది తప్పు. మరి హరిద్వార్, పాట్నా, వారణాసి, కటక్ లో తప్పు. ఇక్కడ ఆన్సర్ సరైన అంశాలు అన్నాడు. సరైన అంశాలు వచ్చేసి ఇక్కడ బీసీ రాంగు, ఏసీడి కూడా రాంగు, ఓన్లీ ఏబి. కానీ ఇక్కడ మనం ఒకటి యాడ్ చేసుకుందామమ్మా, బిని యాడ్ చేసుకుందాం. ప్రశ్నలో కొద్దిగా మిస్టేక్ జరిగింది. ఇక్కడ ఏబిడి అన్నాడు. ఓకే, బినన్నా యాడ్ చేసుకోండి, లేదా డీనన్నా డిలీట్ చేయండి. దీన్ని డిలీట్ చేస్తే ఇప్పుడు మనకు కనపడతారు. లేదు సార్ నేను ఎలా అంటే నువ్వు అలానే చదువుకోవచ్చు. ఓకే, దీన్ని డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు ఆన్సర్ని దేనిగా మనం ఏర్పాటు చేసాము? ఏబిని ఏర్పాటు చేసాం. ఓకే, తర్వాత ఇక్కడ 6వ క్వశ్చన్, గంగా నదికి ఉపనది కానిది అన్నాడు. గంగా నదికి ఉపనది కానిది, గంగా నదికి ఉపనదులు చెప్పాను. తర్వాత ఇప్పుడు గగ్గర్ చెప్పాను. ఇంతకుముందే చెప్పింది గగ్గర్ నది అంతర్భూభాగ నది చెప్పాను. అంటే గండక్, కోసి, మహానంద ఇవి కరెక్టే, నీకు కాదని లేదు. గగ్గర్ తప్పు. గాగ్రా, దామోదర్, కోసి, సోన్. ఎస్, కరెక్ట్. గాగ్రా నది, గండక్ నది, కోసి నది, దామోదర్ నది, సోన్ నది, యమునా నది. దేనికి ఉపనదులు? గంగా నదికి. అంటే కరెక్ట్. మరియు యమునా నది, సోన్ నది, దామోదర్ నది, సోన్ నది. ఓకే, ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది. ఓకే, యమునా నది, సోన్, దామోదర్ ఇవి కరెక్టే. దేనికి? గంగా నదికి. గంగా నదికి ఉపనదులు యమున, సోన్, దామోదర్. అంటే క్రింది వానిలో సరికాందేది? ఫస్ట్ ఆప్షన్. ఏంటి? ఫస్ట్ ఆప్షన్ సరికాంది. అక్కడ డి గమనించండి. ఇక్కడ డి ఉంది, దాన్ని చూద్దాం. ఓకే, ఇక్కడ దామోదర్ సరైందే.